10th క్లాస్ పాస్ అయి అంగన్వాడీ టీచర్ ఆయా పోస్టుల కోసం ఎదురుచూస్తున్న మహిళలందరికీ గుడ్ న్యూస్ అయితే వచ్చింది. ఇక ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే దాదాపు 1000 పోస్టుల వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అంగన్వాడీ టీచర్ ఆయా పోస్టుల భర్తీకి అయితే నోటిఫికేషన్ అయితే విడుదల చేస్తుంది. దానికి సంబంధించి ఇక్కడ అంగన్వాడీల పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం. పార్వతీపురం, మన్యం, బలిజేపేట ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో గల అంగన్వాడీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఇక ప్రాజెక్ట్ ఆఫీసర్ సులేఖ అయితే తెలియజేస్తున్నారు. దీనికి సంబంధించి మరి దాదాపు పార్వతీపురం, మన్యం జిల్లాలో ఖాళీగా ఉన్న 17 అంగన్వాడీ టీచర్ పోస్టులు ఆయా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసినట్టు జిల్లా మహిళా శిశు సంక్షేమ సాధికారిత అధికారి డాక్టర్ టి కనకదుర్గ కూడా ఒక ప్రకటనలో తెలిపారు. ఇక పార్వతీపురం డివిజన్ పరిధిలో, పార్వతీపురం మున్సిపాలిటీ పరిధిలో 2 హెల్పర్ పోస్టులు, సాలూరు పరిధిలో 3 హెల్పర్ పోస్టులు, బలిజేపేట ప్రాజెక్టు పరిధిలో 1 అంగన్వాడీ టీచర్ పోస్టు, ఇక 3 ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక సీతానగరంలో 2 ఆయా పోస్టులు, పాలకొండ డివిజన్లోని పాలకొండలో 3 హెల్పర్ పోస్టులు, బామిని ప్రాజెక్టు పరిధిలో 2 సహాయక పోస్టులు, వీరఘట్టంలో 1 హెల్పర్ పోస్టు ఖాళీగా ఉన్నాయన్నారు. అర్హులైన వివాహిత మహిళా అభ్యర్థినులు ఈ నెల అంటే మార్చి 31వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా ఐసీడీఎస్ ప్రాజెక్ట్ అధికారి కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని, అంగన్వాడీ హెల్పర్లకు జూలై 1వ తేదీ నాటికి 21 నుంచి 35 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. తర్వాత 10వ తరగతి పాస్ అయి ఉంటే సరిపోతుందని చెప్పారు. ఇక ఎస్టీ కేంద్రాలకు, ఎస్టీ కేటగిరీకి రోస్టర్లో రిజిస్టర్ కాబడిన పోస్టులకు 21 ఏళ్ల నిండిన అభ్యర్థులు అర్హులని, ఒకవేళ 21 ఏళ్ల నిండిన అభ్యర్థులు దొరకకపోతే 18 ఏళ్ల నిండిన వారిని కూడా పరిగణలోకి తీసుకుంటామని చెప్తున్నారు. సాధారణంగా అయితే కేంద్ర ప్రభుత్వం అయితే ఇంటర్మీడియట్ ఆయా పోస్టు కానీ టీచర్ పోస్టు కానీ ఇంటర్మీడియట్ విద్యార్హత అయితే నిర్ణయించింది. కానీ ఏపీ ప్రభుత్వం అయితే ఇక్కడ 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది, 21 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలని చెప్తుంది. అదేవిధంగా ఒకవేళ 21 సంవత్సరాల వారు దొరకకపోతే 18 ఏళ్ళు నిండిన వారు కూడా అప్లై చేసుకోవచ్చని చెప్తున్నారు. కాబట్టి మీరు క్యాస్ట్ సర్టిఫికెటు, ఇన్కమ్ సర్టిఫికెటు, తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ అవసరం లేదు, కానీ మీ యొక్క 10th క్లాస్ పాస్ అయిన సర్టిఫికెటు, స్టడీ కండక్ట్స్, రెసిడెంట్ సర్టిఫికెటు ఇవన్నీ కూడా రెడీ చేసుకొని ఉండండి. ఇక వివిధ జిల్లాల్లో కూడా అంగన్వాడీ పోస్టులు పడే అవకాశం ఉంది. దానికి సంబంధించి మీరు ఎలా అప్లై చేసుకోవాలి, మరి ఇంకా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గారు అయితే అంగన్వాడీ టీచర్ ఆయా పోస్టుకి ఎగ్జామ్ నిర్వహిస్తాం అని చెప్పారు. మరి దానికి సంబంధించి కూడా ఇంకా ఇంటర్మీడియట్ విద్యార్హతన, 10th విద్యార్హతన అనేది అయితే క్లారిటీ అయితే లేదు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అయితే కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి, వీడియోస్ అయితే లైక్ చేస్తుండండి. ప్రస్తుతానికైతే పార్వతీపురం, మన్యం జిల్లాలో 10th క్లాస్ పాస్ అయిన మహిళలు అప్లై చేసుకోవచ్చని చెప్తున్నారు. విష్ ఆల్ ద బెస్ట్. మీ అందరికీ అంగన్వాడీ టీచర్ ఆయా పోస్టులు వస్తాయని చెప్పి ఆశిస్తున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇక తెలంగాణలో కూడా అంగన్వాడీ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇక ఏపీలో కూడా మినీ అంగన్వాడీలు 6500 పైగా ఉన్నాయి. వాటిలో కూడా ఆయా పోస్టులు ఇస్తే ఇంకా భారీ ఎత్తున ఏపీలో పోస్టులు భర్తీ చేసే అవకాశం ఉంది. తద్వారా అంగన్వాడీ ఆయాలకు కూడా టీచర్గా ప్రమోషన్ దక్కే అవకాశం ఉంది. ఇక కాబట్టి అంగన్వాడీ టీచర్లు ఆయాల మీద కూడా పనిభారం తగ్గే అవకాశం ఉంది. నిరుద్యోగ మహిళా మనులందరికీ కూడా ఉపాధి లభించే అవకాశం ఉంది. కాబట్టి వెంటనే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కానీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ అంగన్వాడీ టీచర్ ఆయా పోస్టులు, సూపర్వైజర్ పోస్టులు అన్నింటి వెంటనే భర్తీ చేయాలని అందరూ కూడా డిమాండ్ అయితే చేస్తున్నారు. విష్ ఆల్ ద బెస్ట్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. థ్యాంక్ యూ.